everyone, welcome back to Deepu Telugu Vlogs. సో ఇప్పుడైతే మీకు ఒక ట్రావెల్ వీడియోని షేర్ చేయబోతున్నాను. సో మిలాన్ ట్రిప్కి అయితే వెళ్ళాము. సో అక్కడ నా మొబైల్ అయితే ఒక దొంగిలిచ్చాడు. సో మొబైల్తో పాటు ట్రిప్లో తీసుకున్న వీడియోస్ ఫొటోస్ అన్నీ మిస్ అయిపోయాయి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మొత్తం షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి కంప్లీట్గా చూడండి. ట్రిప్లో మ్యాక్సిమం అన్ని ఐఫోన్లోని వీడియోస్ ఫొటోస్ అన్ని షూట్ చేసుకున్నాను. ఎందుకంటే కొత్త ఫోన్ క్వాలిటీ చాలా బాగా వస్తాయని చెప్పేసి అన్ని ఐఫోన్లోనే షూట్ చేసుకున్నాను. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఫోన్తో పాటు అన్ని వీడియోస్ అన్నీ పోయాయి. ఎందుకంటే బ్యాకప్లో కూడా నాకు స్టోర్ చేయలేదు ఆ వీడియోస్ అవన్నీ. సో అందుకే అన్నీ మిస్ అయిపోయాయి. సో ఈ వీడియోస్ నేను గోప్రోలో కొన్ని ఎందుకు మొబైల్తో పాటు కొన్ని గోప్రోలో కూడా తీసుకున్నాను. సో అప్పుడు గోప్రో చెక్ చేస్తే ఈ వీడియోస్ అయితే నాకు కనిపించాయి. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇటలీ వెళ్తుంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎటు చూసినా కానీ పిక్ పాకెట్స్ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ ఏదైనా క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళినా కానీ అండ్ రైల్వే స్టేషన్లో అయితే నా ఫోన్ పోయింది. సో రైల్వే స్టేషన్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైనా హోమ్లెస్ వాళ్ళు మీకు అప్రోచ్ అవుతుంటే అస్సలు మాట్లాడకండి. అండ్ ఎవరైనా హెల్ప్ అని అడుగుతున్నా కానీ అస్సలు రెస్పాండ్ అవ్వకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మిలాన్లో అయితే మేము నోవోటాల్లో స్టే చేసాము. మొత్తం 5 days అయితే ఉన్నాము. సో అక్కడ మిలాన్లో ఉంటూ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకున్నాము. లైక్ వెరోనా, వెనీస్, స్విట్జర్లాండ్ ఈ ప్లేసెస్ అన్ని చూసుకున్నాము. మిలాన్ సిటీ అయితే చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ మనకి ఇక్కడ ట్రామ్స్ ఎలా ఉన్నాయో అక్కడ కూడా ట్రామ్స్, బస్సెస్ అవన్నీ ఉన్నాయి. కానీ మాకు టైం లేనందువల్ల మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. సో క్యాబ్కి అరౌండ్ 20 euros అలా ఛార్జ్ చేస్తున్నారు. మిలాన్లో అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. సో మేమైతే ఇప్పుడు మిలాన్ క్యాథెడ్రల్ అయితే వెళ్తున్నాము. సో ఇదైతే డువామో డి మిలానో క్యాథెడ్రల్ చర్చ్ అన్నమాట. లొకేషన్ వచ్చేసి పిజ్జా డెల్ డువామో. సో మీరు ఈజీగానే వెళ్ళొచ్చు. అండ్ అలాగే మీకు మెట్రో యాక్సెస్ కూడా ఉంటుంది. సో M1 రెడ్ లైన్, M3 ఎల్లో లైన్ అని ఉంటాయి. డువామో స్టేషన్ ఈజీగా వెళ్ళొచ్చు. సో మేమైతే క్యాబ్ లో వెళ్ళాం కదా. సో లొకేషన్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది, ఎంత దూరం నడవాలో అనుకున్నాము. జస్ట్ లొకేషన్ ముందే మమ్మల్ని డ్రాప్ చేశాడు. ఇది ఇటలీలో అతి పెద్ద చర్చు. సో వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికా సాంకేతికంగా వేరే దేశంలో ఉన్నందున మిలాన్ డుయోమో ఇటలీలో అతి పెద్ద చర్చు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాథలిక్ క్యాథెడ్రల్. ఈ మిలాన్ డుయోమోని నిర్మించడానికి 6 శతాబ్దాలు పట్టింది. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ వచ్చేసి 1386లో ప్రారంభమైంది. 19వ శతాబ్దం వరకు పూర్తి కాలేదు. ఈ చర్చ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కలిపి మొత్తం 3400 స్టాచ్యూస్ అండ్ 135 స్పైట్స్ అండ్ 55 స్టెయిన్ గ్లాస్ విండోస్ అయితే ఉన్నాయి. అండ్ డే టైంలో కంటే నైట్ టైం చూస్తే ఈ చర్చ్ వ్యూ చాలా బాగుంటుందంట. అండ్ బయట వైపు మనం చూడటానికి మనకి ఎంట్రీ టికెట్ అవసరం లేదు. ఈ చర్చికి పైన మడోనినా అనే స్టాచ్యూ అయితే ఉంటుంది. సో ఇది మిలాన్ యొక్క అత్యంత ప్రియమైన మరియు ప్రతీకాత్మక ప్రదేశాల్లో ఒకటి. అండ్ మిలాన్లో ఉన్న ఏ బిల్డింగ్ కూడా ఈ డువామో యొక్క మడోనినా కంటే ఎత్తుగా ఉండదు. ఈ చర్చి రూఫ్ టాప్ కి అయితే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. అడల్ట్ కేమో 16 euros అండ్ కిడ్స్ కేమో 8 euros అయితే చార్జ్ చేస్తారు. ఈ చర్చి నిర్మించడానికి లియోనార్డో డావిన్సీతో సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కళాకారులు, శిల్పులు మరియు నిపుణులు అందరూ కలిసి జీవం పోయటంలో ఆశ్చర్యం లేదు. ఆర్కిటెక్చర్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దగ్గర నుంచి చూస్తేనే ఆ ఫీల్ మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా మిలాన్ వెళ్తే మాత్రం విజిట్ చేయండి. ఈ చర్చ్ కి పక్కనే షాపింగ్ మాల్ చాలా ఫేమస్. సో అదే గల్లేరియా విక్టోరియా ఇమానియల్ 2 అని అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా ఆ ప్లేస్ అయితే విజిట్ చేయండి. అక్కడ అన్ని లగ్జరీ బ్రాండ్ షాప్స్ అయితే ఉంటాయి. ఈ షాపింగ్ మాల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అండ్ టూరిస్టులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో చర్చ్ చూసిన వాళ్ళు డెఫినెట్ గా ఈ షాపింగ్ మాల్ అయితే విజిట్ చేస్తారు. ఈ షాపింగ్ మాల్ కూడా ఎప్పుడు క్రౌడెడ్ గానే ఉంటుంది. సో బ్రాండ్ అంటే పిచ్చున్న వాళ్ళు డెఫినెట్ గా ఇక్కడికి విజిట్ చేస్తారు. లైక్ క్లాతింగ్, జ్యువెలరీ, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కలెక్షన్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. ఒక లగ్జరీ బ్రాండ్స్ షాప్స్ అనే కాదు, ఇక్కడ కొన్ని ఫుడ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇటాలియన్ ఫుడ్ ట్రై చేయాలంటే కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు. క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకురాలేదు. సో నేను ఒక్కదాన్ని వీడియో షూట్ చేసుకుందామని ఒక చేత గోప్రో అండ్ ఇంకో చేత మొబైల్ అయితే రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. లక్కీగా గోప్రోలో కూడా రికార్డ్ చేసుకున్నాను కాబట్టి అట్లీస్ట్ ఈ వీడియోస్ అన్నా నాకు మిగిలాయి.
మిలాన్లో ఈ షాపింగ్ మాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది టూరిస్టులకి. ఎందుకంటే షాపింగ్ మాల్ అంటే మనకి బిల్డింగ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి, షాప్స్ ఫుల్ బిజీగా ఉంటుంది అనుకుంటాము. బట్ ఈ షాపింగ్ మాల్ యూనిక్గా కట్టారు అండ్ చుట్టూ 4 కార్నర్లో మనకి షాప్స్ అయితే ఉంటాయి. సెంటర్లో గ్లాస్ డోమ్ అయితే అరేంజ్ చేశారు. చూడ్డానికైతే ఆ సెంటర్ గ్లాస్ డోమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో షాపింగ్ మాల్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. సో పూర్వకాలంలో రాజులు ఉండే ఇంద్రభవనం లాగా అనిపిస్తూ ఉంది. ఇలాంటి క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ బ్యాగ్స్, ఫోన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ కావాలంటే సెల్ఫీస్ అయినా తీసుకోండి, కానీ ఎవరిని ఫోటో తీయమని మాత్రం అడగకండి. యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి మనీషా బర్త్డే కోసం ప్లాన్ చేసుకున్నాము. సో బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్ 1 డేలో మాకు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఫోన్ పోయింది అండ్ ఫోన్తో పాటు మాకున్న మెమరీస్ అన్నీ పోయాయి. సో అందుకు కొంచెం బాధ ఎక్కువగా ఉంది. సో మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది మిలాన్ వెళ్తుంటే మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండండి.